ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. అనేక సార్లు నేను ఈ మాటను జ్ఞాపకం చేస్తుంటానండి. ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశము నేను రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేసేటటువంటి బ్రదరు దీన్ని ఏ రోజు పోస్ట్ చేస్తారో నాకు బ్రదర్కి మాకు తెలియదండి. ర్యాండమ్గా ఈ వాక్యాలు మేము సెలెక్ట్ చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఉదయకాల సమయంలో ఈ 2 నిమిషాల సందేశాన్ని అందిస్తూ ఉంటాం. ఈ 2 నిమిషాల సందేశానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి దర్శనము పేరేంటి అంటే ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి ఉదయకాల సమయంలో మిమ్ములను బలపరిచే ఒక మాట. దాన్ని దేవుడు నిజంగానే సార్థకం చేశాడు. ఎలాగా అంటే నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు లేకుంటే చాలామంది నాకు కాల్ చేసినప్పుడు వారు ఏం చెప్తూ ఉంటారంటే, బ్రదర్ ఈరోజు నాకు ఏ అవసరం అయితే ఉందో, నాకు ఈరోజు ఏ ఇబ్బంది అయితే ఉందో, నేను ఈరోజు ఏ సమస్యలో వెళుతూ ఉన్నానో దాని గురించి మీరు సూటిగా మాట్లాడారు బ్రదర్ అని తెలియజేస్తూ ఉంటారు. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. ఎందుకోసము అంటే దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని నెరవేరుస్తున్నామని. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని యొద్ద నుండి మిమ్మల్ని బలపరిచే ఒక మాట ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలోని మాటను మీకోసం జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనము. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుని నామానికి స్తోత్రం కలుగునగా. ఎవరు? దేవుడే మీ యొక్క ప్రతి కన్నీటిని తుడచి మీ దుఃఖమును తీసివేసి మీకు దేవుడు సమాధానమును, సంతోషమును, నెమ్మదిని కలుగజేస్తారు అని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి ఈ భూమి మీద. సమస్తము ఆయనకు సాధ్యం. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదండి. దేవుడు తీర్చలేని సమస్య అంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. దేవుని సేవకుడుగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఈరోజు మీరు ఏ విషయంలో కలవరపడి భయపడి కృంగిపోయి ఉన్నారో, ఏ విషయంలో మీరు దుఃఖిస్తున్నారో, మీ దుఃఖమును దేవుడు నాట్యముగా మార్చబోతా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా కన్నీటిని తుడిచే దేవుడవు నీవు ప్రభువా, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడవు. ఈరోజు మా ప్రియుల్ని ప్రభువా మీరు దర్శించండి, వారి కన్నీటిని తుడవండి. సమాధానము, సంతోషము, నెమ్మదిని వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.